తమ కుటుంబ సభ్యులు 5గురు క్యాన్సర్తో మరణించడం ఆమెను ఎంతగానో కురంగతీసింది. వారికి చికిత్స అందించే సమయంలో ఆసుపత్రికి వెళ్లిన ఆ మహిళకు అక్కడి పరిస్థితులు ఎంతగానో బాధించాయి. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎందరో పేద రోగుల అవస్థలు చూసి చలించిపోయిన ఆమె వారికి ప్రతిరోజు కడుపు నిండా అన్నం పెట్టాలని నిర్ణయించుకుంది. అప్పటి నుండి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెడుతూ తన సహృదయతను చాటుకుంటోంది. ఎందరో పేద క్యాన్సర్ రోగుల ఆకలి తీరుస్తున్న సుధపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. వారి గురించి పట్టించుకొని ఈ రోజుల్లో ఎందరో అభాగ్యుల ఆకలి తీరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సుధా గారితో మీ ముందుకు ప్రత్యేక కథనంతో వస్తున్నాం. మనం విజువల్స్ లో చూస్తున్న ఈ మహిళ పేరు సుధా కేశవరాజు. ప్రతిరోజు మధ్యాహ్నం సుధా తన టీంతో కలిసి నిమ్స్ కి చేరుకుంటుంది. అక్కడ క్యాన్సర్ మహమ్మారి సోకి చికిత్స పొందుతున్న రోగులు, వారితో పాటు వచ్చిన కుటుంబీకులకు కడుపు నిండా అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తోంది. 2016 నుంచి సుధా నిరంతరాయంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. సుధా రోగులకు అన్నదానం నిర్ణయం వెనుక ఓ కారణం ఉంది. సుధ కుటుంబంలో దాదాపు 5గురు వ్యక్తులు క్యాన్సర్ సోకి కన్నుమూశారు. తమ వారికి క్యాన్సర్ సోకినప్పుడు తరచూ సుధా నిమ్స్ కు వెళ్లేది. అక్కడ క్యాన్సర్ సోకి చికిత్స పొందుతున్న పిల్లలు, పెద్దలను చూసి ఎంతగానో చలించిపోయేది. అందులో ఎక్కువగా పేద, మధ్యతరగతి రోగులే ఉండటం ఆమెకు అగుపించింది. పేద రోగులు చికిత్స తీసుకోవటమే కష్టమనుకుంటే వారు రోజూ బయట నుంచి భోజనం తేవటం ఆర్థికంగానూ వారికి భారమన్న విషయం గ్రహించింది. ఇక క్యాన్సర్ రోగులు బయట దొరికే అపరిశుభ్రమైన భోజనం తినడం కూడా వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిర్ధారించుకుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న సుధా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెట్టాలని నిర్ణయించుకుంది. నా ఇంట్లో 5గురు ఇంక్లూడింగ్ నాన్నగారు క్యాన్సర్తో చనిపోయారు. ప్లస్ అన్నయ్యకి కూడా డిటెక్ట్ అయ్యింది. సో అది ఒక రీజను. ఇండియాకి వచ్చేసిన తర్వాత క్యాన్సర్ వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అని మా సిస్టర్స్, మా బ్రదర్స్ మేము అనుకున్నాం. మేము అనుకుని ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు క్యాజువల్గా ఇక్కడికి రావడం జరిగింది. ఎవరినో చూడడానికి. ఆ చూడడానికి వచ్చినప్పుడు రెగ్యులర్గా వచ్చేదాన్ని. ఆ రావడము, ఒకసారి హెచ్ఓడి గారు అడగడము, పిల్లల వరకు ఏమైనా హాట్ అండ్ న్యూట్రిషనల్ మీల్ ఇవ్వగలరా అని. అది పిల్లలతో ఒక 30 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు ఆల్మోస్ట్ లైక్ 120 to 150 మీల్స్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు ఇంట్లోనే వండుతాం. ఇంట్లోంచి సేమ్ ఫుడ్ మేము తింటాం, పక్కన పెట్టుకుని ఇక్కడ తీసుకుని వస్తాం. ఎక్సెప్ట్ నాన్ వెజ్, వెజిటేరియన్ కంప్లీట్లీ ఇంట్లోనే. సుధా ప్రతిరోజు ఉదయం తన ఇంటి వద్దే తాజా ఆహారాన్ని వండిస్తారు. 12 గంటల వరకు నిమ్స్ ఆసుపత్రికి తన టీంతో సుధా అక్కడికి చేరుకుంటారు. తానే స్వయంగా భోజనం కూడా అందరికీ అందిస్తుంది. అయితే మొదట రోగులకు మాత్రమే భోజన కార్యక్రమం కొనసాగగా తర్వాత వారి వెంట వచ్చిన సహాయకులకు సైతం భోజనం పెడుతున్నారు. అయితే ఈ ఫౌండేషన్ ని అమెరికాలో ఉన్న తన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సహాయంతో నడుపుతున్నట్లు సుధా తెలిపారు. వారితో పాటు కొంతమంది స్నేహితులు సైతం తమ ఫౌండేషన్ కి సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆమె. సిస్టర్స్ మేమంతా కలిపి ఒక 1.5 lakh పెట్టుకుంటాం ఎవ్రీ మంత్ ఫుడ్ కోసం అని. సో ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి చాలా మందికి తెలిసి వాళ్ళు ముందుకు వస్తున్నారు స్పాన్సర్ చేయడానికి. స్పాన్సర్ ఇన్ ద సెన్స్ దే లాస్ట్, ఈరోజు మా బర్త్డే ఉంది, ఎంత అవుతుంది. సో కాస్ట్ టు కాస్ట్ చెప్పేస్తాం వాళ్ళకి. మనకి ప్లేట్ అప్రాక్సిమేట్లీ ఇంట్లోనే వండుతాము. నాకు 2 పని వాళ్ళు, సో వాళ్ళతోటి నేను ముగ్గురం కలిసి చేసేస్తాం కాబట్టి మనకి వాట్ ఎవర్ పర్ ప్లేట్ ఎంత పడుతుంది, మనం పెట్టే 120 to 150 ప్లేట్స్కి ఎంతో చెప్తాం. బట్ అంతా ఇవ్వాలని లేదు. అది మన దగ్గర ఉన్నది ఏంటంటే క్రిస్టల్ క్లియర్. మనము ఫండ్స్ రైజ్ చేయము, వాళ్ళకి ఇంత ఇవ్వాలని చెప్పము. అది 116 ఇవ్వచ్చు, 1116 ఇవ్వచ్చు, లేకపోతే 4000 ఇవ్వచ్చు, 3000 ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు వచ్చి వడ్డించండి. కనీసం వంట మేము చేస్తాం, మీరు వస్తే కదా వాళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది. ఇట్స్ నాట్ లైక్ డబ్బులు ఇచ్చేసి ఓకే మీరు చేసేయండి, ఫోటోలు పంపించండి కాదు. సుధా కేవలం అన్నదాన కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాలేదు. అంతటితో ఆగకుండా రక్తదానంతో పాటు రోగులకు అవసరమైన మందులను కూడా అందిస్తున్నారు. సుధా చేస్తున్న సేవలకు ఢిల్లీలో ఈ మధ్య డాక్టరేట్ కూడా అందుకున్నారు. చికిత్సకే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న రోగులకి, వారి బంధువులకి ప్రతిరోజు కడుపు నిండా అన్నం పెడుతూ తన పెద్ద మనసును చాటుకుంటోంది.